తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో కీలక ఆధారాల సేకరణపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను తనకు అందజేయాలని గడువు విధించారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి ఇవ్వడంపై కేటీఆర్ తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని గతంలో జరిగినటువంటి కేటీఆర్ పై గతంలో కూడా నోటీస్ కూడా ఈడీ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే కేటీఆర్ కు సంబంధించి ఉపయోగించిన ల్యాప్టాప్ ఇవ్వాల్సిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. సంబంధించి తమ సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కోర్టుకు అప్పచెప్పాలా, పోలీసు అధికారులకు ఇవ్వాలా లేదా తన లాయర్ తో కేటీఆర్ చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తన ల్యాప్టాప్ కానీ ఎలక్ట్రానిక్ సెల్ కానీ ఇవ్వడానికి తను అంగీకరించాలనేది వాదనతోటి తన లాయర్ తో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో చూసినటువంటి అనేక కేసులు వలసపోయినటువంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే కీలకంగా ఒక నోటీస్ కూడా జారీ చేశారు. మరోసారి కూడా పరిస్థితి కూడా రంగం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలోని అనేక మార్పులు జరిగినటువంటి పరిణామంలో కేటీఆర్ చేసినటువంటి అనేక ఆరోపణలు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసి తనకు సంబంధించి ఉపయోగించిన గతంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఖచ్చితంగా ఉపజెప్పాలి, డేటా కూడా స్వీకరించాలనేది గత న్యాయస్థానానికి చేసినటువంటి విషయానికి సంబంధించి. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ సంబంధించినటువంటి మరోసారి దీని మీద గతంలో విచారణ జరిగిన రెండోసారి కూడా విచారణ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు కావు దానికి సంబంధించిన విషయాల మీద లాయర్ కూడా ఒక పూర్తి స్థాయిలోని తన ఎలక్ట్రానిక్ విషయాల సంబంధించి ల్యాప్టాప్, ఫోన్ ఇవ్వాలా లేదనే ఒక సందిగ్ధమైనప్పుడు ఇస్తాడా లేదనేది తన లాయర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో సంచలనంగా మారినటువంటి విషయాలలో కీలకంగా ఉన్నటువంటి కేటీఆర్ మరోసారి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. పల్నాడులో మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రెంటపాళ్లకు చెందిన వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా రెంటపాళ్లకు బయలుదేరి వెళ్లిన జగన్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పొదిలి జగన్ పర్యటన ఘటన దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. మరోవైపు జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా చేరుకున్నారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందగా కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసులు మరింత భద్రతా చర్యలు చేపట్టారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అవమానాలు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కీర్తి, ఈరోజు పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. సత్తెనపల్లిలోని రెంటపాల్లో తన కార్యకర్త చనిపోయినటువంటి నేపథ్యంలో అతన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. అయితే రెంటపాల్లిలో సర్పంచ్గా పనిచేసినటువంటి నాగమల్లేశ్వరరావు గత కొద్ది రోజుల క్రితం అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. పరామర్శించడమే కాకుండా ఆ గ్రామంలో నాగమల్లేశ్వరరావుకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి పర్యటనలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త నడుమలనే కొనసాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో పొదిల్లో జరిగినటువంటి సంఘటన చూడొచ్చు. పొదిల్లో అక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులపై దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి కొంత టీడీపీ మహిళలపై దాడి చేయడం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడమే కాకుండా అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపు తప్పినటువంటి నేపథ్యంలో కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ముందుగానే వాళ్ళకి నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేవలం 100 మందితో మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వెళ్లి పరామర్శించాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలకు సూచించారు. అయితే దానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసిందో అప్పటికే పూర్తి స్థాయిలో కూడా
కార్యకర్తలు అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క గుంటూరు నుంచి కూడా మొదలు పెట్టుకొని అటు సత్తెనపల్లి వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే బారిగేట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 30 నుంచి 40 బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. ఎందుకంటే పల్నాడు ప్రాంతం అంటే చాలా ఉద్రిక్తతో కూడుకున్నటువంటి వ్యవహారం. పల్నాడు ప్రాంతంలో ఎక్కువ కూడా గొడవలు అటువంటి అల్లర్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో చూడొచ్చు, రాష్ట్రం మొత్తం మీద పోల్చుకుంటే పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువ స్థాయిలో కూడా గొడవలు జరిగినటువంటి పరిస్థితి, కొంతమంది అక్కడ తీవ్ర స్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతులకు అయితే నిరాకరించారని చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు రావడం, కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, అక్కడ పోలీసులకి అదేవిధంగా వైసీపీ నాయకులకు కూడా కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు అయితే పూర్తిగా అక్కడ ఉన్న నందిగామ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆ బార్గేడ్ని అతను నేరుగా నెట్టేసుకొని కూడా ముందుకు వెళ్ళడం, అక్కడ పోలీసులకి అంబటి రాంబాబు కూడా వాదనలు జరిగాయని చెప్పుకోవాలి. ఈ ఉద్రిక్త నడుమ అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కొనసాగింది. అయితే అక్కడ ఎప్పుడైతే కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత, విగ్రహ ఆవిష్కరణ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడి వల్లనే నాగమల్లేశ్వరరావు చనిపోయాడు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులకి గురి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. రాబోయేది 2029 తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తంగా సుమారుగా అక్కడ ఈ వ్యాఖ్యలు చేసిన అక్కడ పరామర్శించిన తర్వాత తిరిగి అయితే ఆయన తాడేపల్లికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఎట్టకేలకు కూడా జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన మాత్రం ఉద్రిక్త నడుమ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 46వసారి దేశ రాజధానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. సీఎం రేవంత్ రెడ్డి రాత్రి ఢిల్లీ వెళ్ళనున్నారు. 18 నెలలలో 46 సార్లు ఢిల్లీ పర్యటన చేస్తారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులే కానీ, లేకుంటే ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు ఏఐసిసి పెద్దలకు వివరించేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి అదే రాష్ట్రంలో కూడా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా దానికి సంబంధించి మాట్లాడి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మాత్రం కొంత ఏఐసి పెద్దలతోటి చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా ఏఐసి పెద్దలతోటి చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలతోటి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరితోటి సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన బనకచెర్ల ఆ విషయం కూడా చర్చించే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి అంటే ఏఐసి పెద్దలతోటి గతంలో మనం చూసినట్లయితే ఆ యొక్క చాలా సార్లు పర్యటించారు. అదే విధంగా ఈ రోజు కూడా పర్యటించి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎవరికి ఇవ్వాలి, సామాజిక కోణంలో కూడా అది చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ గాని లేకుంటే ఖర్గే వీరితోటి ముఖ్యంగా సమావేశం కానున్నారు. ఏఐసి పెద్దలతోటి కూడా సమావేశం నిర్వహించి ఎవరికి ఏ రైట్ థ్యాంక్ యూ సల్మాన్. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కేసీఆర్తో కలిసి తన భవిష్యత్తును పాతిపెట్టాలని చూశాడని ఆరోపించారు. అందుకే తన ఇంట్లోని అందరి ఫోన్లను ట్యాప్ చేయించాడని మండిపడ్డారు. కేసీఆర్ జగన్ రిలేషన్ ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డే చెప్పారని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. విజయం మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఇవాళ. ఎందుకంటే గతంలో అంటే అక్కడ తెలంగాణలో అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో కేసీఆర్ కావచ్చు, అదే ఇక్కడ జగన్ అధికారంలో ఉన్న సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా అంటే ఇప్పటికే చాలా మంది ఆయన ప్రభుత్వ ఆదేశాలతో
ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎన్నో రకాల చర్యలు ప్రారంభించింది సిట్ దర్యాప్తు బృందం. అయితే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అప్పట్లో ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్న వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడం, ప్రముఖులు అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అంటే వాళ్ళకు అడ్డు ఉన్నటువంటి అంటే రెండు ప్రభుత్వాలకు అప్పట్లో అడ్డు ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిన పరిస్థితి. అయితే ఈ విషయాన్నే ఆమె ఇవాళ మరోసారి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. రక్త సంబంధానికి మించిన వాళ్ళ బంధం కొనసాగింది అప్పట్లో. అందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు కలిసి ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కొనసాగించారు. పెద్ద ఎత్తున తన వ్యక్తిత్వాన్ని అదేవిధంగా వ్యక్తిగతాన్ని సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో బయటికి రావడం జరిగింది. అదే విషయాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 2 నెంబర్ 3 గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విషయాన్ని ఆడియో టేపులు కూడా వినిపించడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయాను. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా నేను ఆ విషయాన్ని బయటకు తీసుకురాలేకపోయాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటే చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా అంటే తనను గాన పిలిపిస్తే గాన అంటే సిట్ దర్యాప్తు సంస్థ పిలిపిస్తే గాన నేను కూడా వెళ్ళి దానికి సంబంధించిన నేను కూడా బాధితురాలే కాబట్టి నేను కూడా వెళ్ళి సిట్కు దర్యాప్తుకి సంబంధించి సహకరిస్తానంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఎన్నో అంశాలు ఇందులో ఆమె మాట్లాడడం జరిగింది. రక్త సంబంధాన్ని కూడా పక్కన పెట్టేసి తన ఫోన్ ని ట్యాప్ చేయించడంలో తన అన్న పాత్ర కీలకంగా ఉంది. అదే విధంగానే తన భర్తకు సంబంధించిన అనిల్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, ఇట్లా కుటుంబానికి వాళ్ళ అమ్మ గారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, అన్నిటి నన్ను రాజకీయంగా ఎదగనీయకుండా అంటే తొక్కడానికి అన్న చేసినటువంటి కుట్రగానే ఆమె ఈ రకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వైఎస్ షర్మిల చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక హాట్ కామెంట్స్ అదేవిధంగా ఒక చర్చ అయితే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. మమత. థ్యాంక్ యూ గోపి. ఏపీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లిక్కర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు చెవిరెడ్డి. లిక్కర్ కేసులో విజయవాడ సిట్ కార్యాలయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామంతో సిట్ ఆఫీస్కు చెవిరెడ్డి కుమారుడు హర్షిత్ వచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. ఏపీలో అత్యంత పెద్ద కుంభకోణంగా పేర్కొంటూ కూడా ఇప్పటికే సంచలన అరెస్టులు కూడా జరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టుల సంఖ్య ఇప్పుడు 38కి అయితే పెరిగినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే A38గా చూసుకున్నట్టయితే మాజీ తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే కూడా వీళ్ళు పోలీసులు అయితే ఇప్పటికే బెంగళూరులో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్కి సంబంధించి ఉన్నటువంటి మదన్ రెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు అయితే కనుక ప్రశ్నించడంతో అయితే కనుక నెక్స్ట్ తన వంతు వస్తుందంటే ముందుగానే ఊహించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కనుక ఇక్కడ నుంచి కొలంబో పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రయత్నం చేశారని, అదేవిధంగా ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్న లుకౌట్ నోటీసుల కారణంగా బెంగళూరులోని ఏదైతే ఇమిగ్రేషన్ అధికారులు అయితే కనుక వీళ్ళని ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సిట్ అధికారులు బెంగళూరు వెళ్లి ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయనకి అత్యంత సన్నిహితుడు స్థిరాస్తి వ్యాపారి అయినటువంటి వెంకటేష్ నాయుడుని కూడా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఈ మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడు పేరు కూడా ఇప్పటికే A34గా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ఉంది. ఏదైతే మద్యం కుంభకోణంకు సంబంధించి రాజ్ కసిరెడ్డి ద్వారా ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో మొత్తం లావాదేవీలకు అన్నిటికీ సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు వద్దకు చేర్చడం, అదేవిధంగా వెంకటేష్ నాయుడు దగ్గర నుంచి ఎన్నికలకు ముందు అయితే ఎన్నికలకు 6 నెలల ముందుగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి 5 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ డబ్బులన్నీ కూడా పంచేందుకైతే మొత్తం ఓవరాల్గా వీళ్ళు స్కెచ్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీనిలో 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు మొత్తం వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక మొత్తం లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఇప్పటికీ సిట్ అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించి పూర్తిగా చూసుకున్నట్టయితే కనుక ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల ముందు కూడా 8.36 కోట్ల రూపాయలతో ఇక్కడ కృష్ణా జిల్లా
జిల్లాలకు సంబంధించి అక్కడ వెహికల్తో పాటు ఆయన దొరకడం కూడా ఇది ఒక సంచలనాత్మకంగా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ డబ్బుకు సంబంధించి మొత్తం ఈ మద్యం కుంభకోణంలోనే ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగాయంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కాలేదు, అటు కాల్ రికార్డ్స్ ద్వారా కూడా మొత్తం ఓవరాల్గా కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్తో అయితే మాత్రం ఇప్పుడు ఓవరాల్గా మద్యం కుంభకోణంలో ఒక పెద్ద వికెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఇంకా ఎంతమంది పెద్ద తలకాయలు బయటకు వస్తాయనే దాని మీద కూడా ప్రధానంగా కూడా మనకి ఇక్కడ ఇందులో తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్ నుంచి డబ్బులు తరలింపులో ప్రధానంగా చూసుకున్నట్టు టీటీడీ దేవస్థానం చెందినటువంటి కొన్ని వెహికల్స్ని కూడా ఉపయోగించారంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే దీనిపై అయితే కూడా పూర్తి స్థాయిలో డేటాను కూడా సంపాదించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా సిట్ సేకరించడంతో అయితే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై దీనిపై పెద్ద ఎత్తున అయితే ఈ ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించి చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వైసీపీలోకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తను దండుగా ఉన్నానని, రాయలసీమ జిల్లాలో ఒక పెద్ద తలకాయగా నేను ఉండడంతోనే అందుకనే నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తను అరెస్ట్ పట్ల అయితే మాత్రం తను వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బెంగళూరులో అరెస్ట్ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ విజయవాడ కూడా తరలించడం జరిగింది. ఇక్కడ ఏసీబీ ఆఫీసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం అన్ని కూడా నాకు సంబంధం లేదు, నాకు ఇందులో నా పాత్ర లేదంటూ కూడా తను పదే చెప్పడం చూస్తూ ఉంటే కనుక చాలా ఆశ్చర్యకరమైన ఇంకా కూడా సిట్ అధికారులు అయితే కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఓవరాల్గా ఈ వ్యవహారంలో చూసుకున్నట్టయితే కనుక ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయన్న అనుమానాలతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా భయంతో అయితే గడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ పూర్తి స్థాయిలో ఎవరైతే దీనిలో ఉన్నారో వీళ్ళందరిపై కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇవ్వడంతో అయితే కనుక వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళు ఎక్కడికైనా పారిపోయేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం సిట్ అధికారులు పూర్తిగా రంగం సిద్ధం చేసినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్పై నెల్లూరు జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20కి వాయిదా వేసింది ఎస్సీ/ఎస్టీ కోర్టు. ఇదిలా ఉంటే ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో పీటీ వారెంట్పై గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు. అలాగే కోర్టులో హాజరుపై అనంతరం బాపట్ల పోలీసులకు కాకానిని హ్యాండ్ ఓవర్ చేయనున్నారు పోలీసులు. వరుస కేసులతో కాకాని పోలీసుల కస్టడీలోకి ఉన్నారు. అయితే కాకానితో వైసీపీ నేతలు ములాఖాత్ నిర్వహిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకానిపై అక్రమ కేసులు బనాయించారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కావచ్చు, అలాగే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా పనిచేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై వరుస కేసులు అయితే నమోదవుతున్నాయి. గత నెల అంటే మే 25వ తారీఖు ఆయన బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక అక్రమ మైనింగ్ వ్యవహారం మీద 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ పాల్పడ్డారని చెప్పి ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదైన వల్ల అప్పట్లో 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం రిమాండ్ పూర్తిగా ముగియడంతో మరో 14 రోజులు కూడా రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కూడా జిల్లా కోర్టులోని ఎస్సీ/ఎస్టీ కోర్టుకు సంబంధించి ఆయన వాదోపవాదాలు బెయిల్ పిటిషన్ పైన వాదోపవాదాలు పూర్తిగా ముగిశాయి. ఆ ముగిసిన దాన్ని 20వ తేదీకి తీర్పును రిజర్వ్ ఉంచారు. సో మొత్తం మీద ఈ వాదనలు ఇటు ఉండంగానే ఇటు సిఐడి కాదు ఒక సిట్ అధికారులు అంటే గుంటూరుకు సంబంధించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఫోటోలు మార్కింగ్ చేశారు, ఆయన మీద అసభ్యకరంగా పోస్టులు చేశారనే కేసు ఇటు మంగళగిరిలో నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే గుంటూరుకు సంబంధించిన పోలీసులు పీటీ వారెంట్ పైన నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరులోని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు గుంటూరు తరలిస్తున్నారు. బాపట్ల నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాలు పటిష్ట బందోబస్తు చర్యల మీద కాకాని అయితే ఇప్పుడు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరో 4 కేసులు కూడా నమోదైనాయి. ఒక అక్రమ లిక్కర్ కేసుకు సంబంధించి, అలాగే మరొక వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కూడా మరొక కేసు నమోదైంది. అలాగే ఇటు కృష్ణాపట్నం పోర్టులో కూడా మరొక కేసు నమోదైంది. ఇటు వరుసగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే సుమారుగా ఒక 5 నుంచి 6 కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద 7-8 కేసులు, మరో 7-8 కేసులు కూడా కాకాని మీద బనాయించేందుకు అయితే రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. ఒకవైపు వైసీపీకి సంబంధించిన నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు అక్రమ కేసులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని వేధిస్తున్నారని చెప్తున్నారు. అలాగే రిమాండ్ లో ఉన్న కాకాని గోవర్ధన్ ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కావచ్చు, లేకుంటే మిగతా మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అందరూ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మాజీ మంత్రులు కావచ్చు, అలాగే రీసెంట్ గా
కేతిరెడ్డి పెద్దిరెడ్డి కావచ్చు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వీరంతా కూడా కలిసి ఆయనకి మనోధైర్యం కల్పిస్తున్నారు. అలాగే కాకాని గోవర్ధన్ పూజిత కూడా ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ తాను ఉన్నానని తన తండ్రి కడిగిన ముత్తులా బయట వస్తారని ఆమె చెప్తున్నారు. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డికి వరుసగా కేసులు అయితే ఒక కేసు తర్వాత మరో కేసు బనాయిస్తూనే ఉన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ చెప్తుంది కాదు. కానీ టీడీపీ మాత్రం గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాలకి అన్నిటిపైన ప్రస్తుతం పోలీసులు కూడా తిరగదొడుతున్నారు, కేసులు తిరగదొడుతున్నారు. వాటిలో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి ఇటు టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక మంది మీద కేసులు నమోదవుతున్న క్రమంలోనే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కావచ్చు, సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఒక లిక్కర్కి సంబంధించి కావచ్చు, అలాగే గ్రావెల్కి సంబంధించి కావచ్చు, అలాగే చెక్ పోస్టులు పెట్టి కొంత వసూలు చేశారని చెప్పి ఇలా అనేక రకాల కేసులు నమోదవుతున్న వేళ ఒక ఎస్సీకి ఎస్టీ కేసు ఆల్రెడీ నమోదైంది ఈ మా అక్రమ మైనింగ్ కేసులో, మరొకటి లిక్కర్ కేసులో కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది, ఇది కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో. ఇలా ఒక వ్యక్తి మీద అనేక చోట్ల కూడా కేసులు బనాయించడం, వారిని వివిధ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, అదేవిధంగా వేధించడం, ఇదంతా కూడా అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చెప్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, అలాగే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని ఏ విధంగా హింసిస్తున్నారు, అదే క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు వైసీపీకి ఒక వాయిస్ గా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా ప్రజల వైపున పోరాడుతున్నారు. అలాగే ఆ వైసీపీకి కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన వాయిస్ ని ఖచ్చితంగా ఆపగలిగితే కొంత టీడీపీకి బాగుంటుంది, అలాగే వైసీపీ పార్టీని మానసికంగా ఇబ్బంది గురి చేస్తుందని చెప్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు కూడా యాడ్ చేస్తున్నారు ఈ కేసులో. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 30 మంది పైన కేసులు నమోదని, మరికొంతమందికి మీద కూడా కేసులు బనాయించేందుకు అయితే రంగం సిద్ధమైంది. ఇదంతా కూడా పార్టీ కక్ష సాధింపుల చర్యల భాగంగా చెప్పి వైసీపీ వాళ్ళు తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాగర్.